కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్ కార్డుల విషయంలో తీసుకొచ్చిన జీవో 252ను సవరించాలని వారు డిమాండ్ చేశారు. ఇక అనంతరం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్కు వినతిపత్రం సమర్పించారు. కొత్త జీవో ద్వారా నియోజకవర్గ జర్నలిస్టులకు, చిన్న పత్రికల జర్నలిస్టులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. అందుకోసం ప్రభుత్వం జీవోలో సవరణ చేయాలని కోరారు. పనిచేసే ప్రతి ఒక్కరికి జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 252 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అంటే పెద్ద పత్రికలకు సంబంధించి రాష్ట్ర INPR ద్వారా 20 అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వడంతో పాటుగా డెస్క్ జర్నలిస్టులకు 20 కార్డులు, అట్లాగే 4 ఫోటోగ్రాఫర్లకు ఇచ్చే కార్డులలో కూడా ఇప్పుడు వాటిని 12కు కుదించడం, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే INPR ద్వారా కేబుల్ ఛానళ్లకు ఇచ్చేటువంటి 12 కార్డులు వాటిని 0కు తగ్గించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతకుముందు గతంలో కేబుల్ ఛానళ్లకు సంబంధించి జిల్లాలో 4 కార్డులు ఇచ్చే వాళ్ళు ఇప్పుడు వాటిని 2కు కుదించారు. చిన్న పత్రికలకు సంబంధించి మరీ దయనీయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏంటంటే, ప్రభుత్వానికి డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం ఏంటంటే, జర్నలిస్టు చిన్న పత్రికల్లో ఉన్న వాళ్ళను చిన్న చూపుగా చూడొద్దు. గతంలో వాళ్ళు పెద్ద పత్రికల్లో గత కొన్ని దశాబ్దాలుగా సేవలు అందించిన తర్వాతనే వివిధ చిన్న పత్రికల్లో వాళ్ళు అడ్జస్ట్ కాబట్టారు. కాబట్టి చిన్న పత్రికలకు చేసే అన్యాయం వల్ల సీనియర్ జర్నలిస్టుకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. వివిధ పత్రికల్లో ఛానళ్లలో పనిచేసిన తర్వాత తదనంతరం వాళ్ళ పరిస్థితుల కారణంగా చిన్న పత్రికలలో పనిచేస్తున్న పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. చిన్న పత్రికలకు